ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభ, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ పై దానం పాజిటివ్ గా స్పందించడం కలకలం రేపుతోంది. కేసీఆర్ తలపెట్టిన సభ విజయవంతమవుతుందన్న దానం ఆయనను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక మరోవైపు గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ను దానం నాగేందర్ సమర్థించారు. ఆమె ట్వీట్లో ఎలాంటి తప్పు లేదని, ఆమె వాస్తవాన్నే పేర్కొన్నారని దానం అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పెట్టేలా చేసిన వ్యాఖ్యలతో దానం మళ్లీ కారెక్కడానికి రెడీ అయ్యారా అన్న చర్చ మొదలైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో ఏమో ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కార్ను ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతమవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1250 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతమవుతుందని, కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను చూసేందుకు ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని దానం నాగేందర్ పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంది? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి, ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంది. ఇక కీలక పోస్టులో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైన దానం పాజిటివ్ గా స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన ఫోటోలను స్మితా సబర్వాల్ రీపోస్టు చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. వీటిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫోటో అంటూ అభియోగాలు మోపారు. ఆ మేరకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా స్మితా వెల్లడించారు. తన విచారణను పోలీసులు రికార్డ్ చేశారని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్మితా ఎక్స్ లో పోస్టు పెట్టారు. చట్ట పరిధిలో పోలీసులకు సహకరించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులను తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు. ఆ పోస్టును 2000 మంది రీషేర్ చేశారని, వాళ్లందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటారా అని స్పష్టత కోరినట్లు పేర్కొన్నారు. అలా కాకపోతే ఎంపిక చేసిన కొంతమందినే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా జరిగినట్టయితే చట్టం ముందు అందరూ సమానమే అనే సహజ న్యాయ సూత్రానికి రాజీ పడినట్టే అవుతుంది కదా అని పేర్కొన్నారు. తన ట్వీట్లు #రూల్ ఆఫ్ లా, #ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, #జస్ట్ సెయింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు. విచారణ తరువాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 10 ఏళ్లలో 13 లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. ఐఏఎస్ గా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టే బదులు రాజకీయాల్లో చేరితే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గురించి ఆమె మాట్లాడారా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెట్లను నరికేస్తే నోరు విప్పిందా అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు.
అయితే దానం నాగేందర్ మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆమె నిజాయితీ గల అధికారిని, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్నారని దానం కితాబివ్వటం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పోస్టులను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తుంటే దానం నాగేందర్ మాత్రం ఆమెకు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి రిట్వీట్ చేసింది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుంది. మళ్లీ బీఆర్ఎస్ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్న స్మితాకు కితాబివ్వటం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వర్గాలు జుట్లు పీక్కుంటున్నాయట. కేసీఆర్ ను చూసేందుకు జనం ఆసక్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ తో సంబంధాలు కొనసాగించడానికా, లేక తాను ఇంకా ఆ పార్టీ సానుభూతి పరుడినే అన్న సంకేతాలివ్వటానికా అన్న చర్చ నడుస్తోంది. అదీ కాక ఏదో ఆశిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్ ను పరోక్షంగా సమర్థించడం వెనుక వ్యూహమేంటన్న చర్చ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ లో దానం నాగేందర్ కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొస్తూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తపరచడం ద్వారా మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారనేది విశ్లేషకుల మాట. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అలాగే హైడ్రా కూల్చివేతలపైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారితీసింది. తాజాగా గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు. ఆమె నిజాయితీ గల అధికారిని, వాస్తవాలను మాత్రమే పంచుకున్నారని చెప్పటం ద్వారా దానం వ్యూహమేంటన్నది అంతుపట్టకుండా తయారైంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పోస్టులపై మండిపడుతుంటే దానం నాగేందర్ ఆమెకు మద్దతు ప్రకటించడం కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువ కప్పుకుని పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత దానం తీరుతో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారట. 2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దానం కాంగ్రెస్ లో చేరినప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యతిరేకత కారణంగానే ఆయనకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదట.
ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలు స్టార్ట్ అవుతున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరుగుతుండటం, స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కార్ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఆయన్ను తిరిగి స్వీకరించడానికి ఆసక్తి చూపకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నమాట. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బలముందని గ్రహించే దానం బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించడం ద్వారా అటువైపు అడుగులు వేయాలని చూస్తున్నారట. భవిష్యత్ ఎన్నికల్లో ఖైరతాబాద్లు తనకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే దానం ఇలా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరీ చూడాలి, నిలకడలేని రాజకీయాలకు పెట్టింది పేరైన దానం ఫ్యూచర్ మూమెంట్స్ ఎలా ఉంటాయో. For more videos like this, subscribe Big TV channel.